అందరికీ నమస్కారం. ఒక మనిషికి జీవిత పరమార్థం ఏంటో తెలిసినప్పుడు ఆ మనిషిక ఇహపర సుఖాలు కోరుకుంటూ ఇహపర బంధాల మధ్య ఉండలేడండి. జీవిత సత్యం తెలిసినప్పుడు ఒక మనిషి ఏమవుతాడు అన్నప్పుడు మనకి వేమన బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన వయసులో ఉన్నప్పుడు వేశ్యలతో ఎంజాయ్ చేశాడు, సుఖాలు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాడు. అభిరామ్ అని చెప్పేసి ఇంకో స్నేహితుడు ఉంటాడు, ఓకేనా. పరుసువేది విద్య అన్న సినిమాలో చూపిస్తారు, మన తర్వాత ఇప్పుడు మాట్లాడదాం. ఆ అభిరాము ఈ వేమారెడ్డికి సంబంధించి అసలు ఏం చేసిన మొత్తం గమనించి, ఇదేంటయ్యా మీ అన్నేమో పాలకుడు, నువ్వేంటయ్యా ఇలా అయిపోతున్నావు అది అంటాడు. ఏం అభిరామ్, ఇంతకు మించి ఏం కావాలి నాకు అన్నట్టు. చిత్తూరు నాన్నగారితో ఉండేది వేమన సినిమా, సూపర్ ఉండేది, చూడండి. అసలు సింపుల్ సూపర్. అసలు అదైతే అందులో ఆయన మోక్షం కోసం, మోక్షం కాదు, జీవిత పరమార్థం అసలు ఏంటని చెప్పేసి వెతుకుతున్న మూమెంట్లో సాక్షాత్ ఆ పరమశివుడే ఈయన కనిపిస్తాడు. కనిపించి అప్పుడు చెప్తాడు, దేనికి నాయన, దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, దేనికోసం నువ్వు వెతుకుతున్నావు అని చెప్పేసి. అప్పుడు జీవిత పరమార్థం అంటే ఏంటి స్వామి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ సీన్ ఎక్స్ట్రాడనరీగా ఉండేది. నేను వీలైతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ దొరికితే వెనకాల అటాచ్ చేసిన సీన్ అయితే అది. ఇదంతా అసలు ఎందుకు చెప్తాను నేను, మన రేణుదేశే చాలు, ఈ లైఫ్ చాలు, సన్యాసం తీసుకుంటా అంటాం. మామూలుగా వర్ణాశ్రమ వ్యవస్థ అంటారు మనం, బ్రహ్మచర్యం, అప్పుడు నువ్వేంటి చదువుకోవాలి, తర్వాత గృహస్థాశ్రమం, పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి, ఆ తర్వాత వానప్రస్థం, బాధ్యతలన్నీ ఎవరి ఇచ్చేసి అలా ఉండిపోవాలి కూల్గా. ఇక ఆ తర్వాత సన్యాసాశ్రమం, అన్నీ వదిలేసి ప్రశాంతంగా సన్యాసం స్వీకరించి ఉండిపోయి ఆ తర్వాత అటు నుంచి అటే శివైక్యం చెందడం. ఈమె రేణుదేశ ఏమంటుంది, నా కొడుకు ఎదిగొచ్చాడు, కూతురు ఎదిగొచ్చింది, ఇప్పుడు వాళ్ళ బాధ్యత కొండల ఫ్యామిలీని చూసుకుంటుంది. త్వరలో అఖీరా తాను రాజకీయాల్లోకి వస్తాడా, సినిమాలో నటిస్తాడా, తన చాయిస్. ఆజ్య తను జాబ్ చేస్తుందా, మ్యారేజా, తన చాయిస్. సో నాకు ఇక మహా అయితే ఒక 1 year అంతే. ఇప్పుడు టైగర్ నాగేశ్వరం అనేది సినిమా వచ్చింది కదా, అందులో ఒక క్యారెక్టర్ చేస్తున్నారు, ఓకే. సినిమా అయితే అంత ఏమీ ఆడలేదు. ఇప్పుడు ఇంకో సినిమాతో నటిస్తున్నారు ఆమె. ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఇంటర్వ్యూ ఏదో ఉన్నప్పుడు ఆమె చెప్పుకున్నారు, ఆ సినిమా పేరేం రివీల్ చేయకుండా, నాకు ఇక మీదట మహా అయితే ఒక 1 year మీ అందరితో పాటు ఉంటారు, ఆ తర్వాత సన్యాసం తీసుకుంటా, సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతానని అన్నారు. బట్ నేను అనుకుంటాం 1 year కాదు, ఇంకా టైం పట్టచ్చు అనుకుంటున్నా. బట్ ఆమె అనుకున్నట్టు 1 year కనుక కనిడితే క్లారిటీ ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఇంటెన్షన్ ఒకే ఒకటి, ఎవరెన్ని ఆరోపణలు చేసినా, ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ విషయంలో ఆమె ఒకటే చెప్పింది, నేను ఆయన్ని వదులుకోలేదు, ఆయన నేను ఇష్టపూర్వకంగానే విడిపోయాం, మా లైఫ్లో ఏంటి అన్నప్పుడు క్లారిటీ ఉండిపోయింది. మేబీ దానివల్ల కూర్చొని నేను బాధపడ్డా, ఇంకా అంతే మూవ్ ఆన్ అయ్యాను. ఇక రాజకీయ పరంగా ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి, తను సంపాదించిన డబ్బుని, పిల్లల పేరు ఉన్న డబ్బుని కూడా ప్రజల కోసం వాడాడు. అటువంటి రాజకీయాల్లో ఉంటే, పరిపాలనలో ఉంటే మంచి జరిగిద్ది అని చెప్పింది, అదే జరిగింది. ఇక ఇప్పుడు చాలు, చిన్నప్పటి నుంచి ఎన్నో చూసున్నా, సుఖాలు, కష్టాలు, బాధలు అన్నీ చూసున్నా, ఇక ఈ దేహానికి ఇక ఇవన్నీ చాలు, ప్రశాంతంగా ఉందని నాకు అనిపిస్తుంది, సన్యాసమే ద బెస్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి ఆమె చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. ఓవరాల్గా మీకైనా ఎవరికైనా నేను చెప్పేది ఇదే, మన ఈ బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, ఆమె వచ్చేసి బ్రహ్మచర్యం అయిపోయింది, గృహస్థాశ్రమం అయిపోయింది, ప్రజెంట్ వానప్రస్థం స్టేజ్లో ఉంది, ఇక ఆ తర్వాత సన్యాసం అంటుంది. సో ఇది ఓవరాల్గా ఒక మనిషికి సంబంధించి, మన సనాతన ధర్మానికి సంబంధించి అలా లైఫ్ సైకిల్ లాగా అనుకోవచ్చు. సృష్టికి సంబంధించి, ఒక మనిషికి సంబంధించి ఆ దేవుడు దిశానిర్దేశం చేయటం కావచ్చు. అదే రేణు దిశ చిన్న వయసులోనే అనుకుంది.